అయితే ఇదే టైంలో మనం మహబూబాబాద్ జిల్లాలోని ఒక తండాలో జరిగిన ఇంకో ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఉషా అనే ఆమె భర్త 4 నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అంటే ఈమెకి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది అంటే అనుమానాస్పదంగా చనిపోయాడంటే ఇక మనం చెప్పక్కర్లేదు. పైగా ఈమెకి తన సుఖానికి పిల్లలిద్దరూ అడ్డం వస్తున్నారని చిన్న పిల్లలు నిత్య వరుణ్ తేజ్ కి విషం ఇచ్చిందండి. ఆ నిత్య అనే అమ్మాయి చనిపోయింది. వరుణ్ తేజ్ పరిస్థితి కూడా చాలా డేంజర్ లో ఉంది. ఇలాంటి మహిళల్ని ఏం చేయాలి సుభాష్ని గారు? కోర్టు ఏం చెబుతోంది వీళ్ళ గురించి? వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఒకవేళ కావాలి డైవర్స్ అంటే వాళ్ళు ఇచ్చేయచ్చండి. ఈవెన్ ఇప్పుడు వాళ్ళకి తండా అక్కడ ఉన్న వాళ్ళకి చాలా పెద్ద పంచాయతీ పెద్ద మనుషులు ఉంటారు. ఖాళీ కూర్చొని పెద్ద మనుషులు సంతకం పెట్టినంటే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ డైవర్స్. చాలా వాళ్ళకు ఒక అది చాలా బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళకు ఒక అధికారం అన్నది చట్టపరంగా ఉన్నది. అయినప్పటికీ వాళ్ళు వద్దు అని అనుకుంటే యూ గో విత్ ద కోర్టులో కూడా మీరు వద్దు అనుకుంటే మిమ్మల్ని ఎవరు కలిపేది ఏం లేదు. అక్కడ మీడియేషన్ చేసి సెటిల్మెంట్ చేసుకొని బయటికి రావచ్చు. ఇద్దరు పిల్లల్ని ఈమె తల్లిదండ్రులు చూసుకుంటారు. ఈ పిల్లలు తల్లిదండ్రులకు అంటే అమ్మమ్మలకు కానీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళకి ఎవరికి బరువు కాదండి. కొంచెం పిడికడ అన్నం పెడితే పిల్లలు పెద్దగా అయిపోతారు. అలాంటి పిల్లల్ని నువ్వు కూల్ డ్రింక్స్లో విషం పెట్టి వేయడం ఏందని నీకెవరు అధికారం ఇచ్చిండ్రు? నువ్వు కన్నవు కానీ భూమి మీద నువ్వు కనకముందు భూమి మీద పడకముందే నీ గర్భంలో ఉన్నప్పటి నుంచే చట్టం నేను రక్షిస్తుందండి. అది మనం తెలుసుకోవాలి. ద బ్యూటీ ఆఫ్ అవర్ లా ఈజ్ నీ గర్భంలో ఉన్న శిశువులని రక్షించే కర్తవ్యము చట్టానికి ఉన్నది. నిన్ను అబార్షన్స్ కానివ్వండి, ఇది భర్త కూడా అబార్షన్ చేయించే హక్కు లేదు కొన్ని క్రమంగా. న్యాచురల్గా అయితే అదేం చెప్పలేం కానీ అన్యాచురల్గా మాత్రం నువ్వు ఏ వ్యక్తి చెయ్యరాదు. అంటే నువ్వు గర్భంలో ఉన్నప్పటి నుంచే నువ్వు చట్టబద్ధంగా బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు గర్భం తర్వాత నీకు పిల్లలు పుట్టి భూమి మీద పడ్డ తర్వాత మానవ ధర్మంతో అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరైనా ఒకరు పెంచుకుంటూ పోతారండి. నువ్వు అవి వదిలిపెట్టి నీకు మానవ ధర్మాన్ని వదిలిపెట్టి మానవ విలువల్ని వదిలిపెట్టి మానవత్వం వదిలిపెట్టి ఒక కసాయిగా నువ్వు వాళ్ళ గొంతును కోస్తున్నావనంటే నువ్వు అతనితో ఈరోజు ఎలా జీవించగలుగుతావు? నిన్ను కోర్టైనా పనిష్మెంట్ ఇస్తుంది కదా, రేపు యావత్ కారాగార శిక్ష ఇవ్వచ్చు, నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండిపోతావు, అతనితో నువ్వు సంసారం ఎందుకు చేస్తావు? అది అంటే దుర్బుద్ధి. వాళ్ళు ఏంటంటే వ్యక్తితో ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, అరే మన ఇద్దరం కలిసి ఉంటే సూపర్ ఉంటుంది కదా అని వాళ్ళు ఏదో ఆలోచన చేస్తారు. దానికి బెడిసి కొట్టేదే ఈ నిర్ణయాలు. ఇద్దరి ప్రాణాలను బలికొన్నావు అని అంటే 3 ప్రాణాలు, ఒక్కటి కూడా రాదు, 3 ప్రాణాలు నువ్వు బలికొన్నావు అంటే ఆడెవడో రేపు నీతో ఉండేటోడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వే విషం ఇచ్చినట్టయితే తేలిపోయింది, ఆమె విషం ఇచ్చినట్టు తేలిపోయింది, దాన్ని ఇంకా ఆమె జైలుకు వెళ్తుంది. ఇప్పుడు మా 3వ వ్యక్తి ఎవరైతే నీతో అఫేర్ పెట్టుకున్నాడో హీ విల్ నాట్ కమ్ ఇన్ టు ద సీన్ కదా. ఒక్కవేళ వీళ్ళ తల్లి అంటే అమ్మమ్మలు కానీ ఎవరైనా కేసు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తండ్రి తరఫు నుంచి వాళ్ళు ఈ కేసు పెట్టేటప్పుడు ఒకవేళ అబ్బాయి ఒక ఆలోచనతోని క్రిమినల్ ఇంటిమిడేషన్తోని ఈ అమ్మాయి అతను కలిసి వీళ్ళని ఇట్లా చంపిండ్రన్నది ఒక నిరూపణ జరిగితే అసలు ఇంకా అమ్మ బయటికి రాదండి. చూడండి సుభాషిణి గారు, 3 సమాధుల మీద ఆమె కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని చూసిందంటే ఎంత స్వార్థం కాదండి, ఎప్పటికీ కాదు. ఇది ఎవరినైనా సరే మానవ ధర్మంతోనే మానవ విలువలతోనే. ఇంకోటి హ్యూమన్ రైట్స్ వైలేషన్ కూడా చెయ్యొద్దు అని ఎందుకు చెప్తున్నాము? హ్యూమన్ రైట్స్ని ఎందుకు కలుపుతున్నాం? ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగద్దు. ఇతరులను శిక్షిస్తున్నారు, ఇతరులను కొడుతున్నారు, ఇతరులను దూషిస్తున్నారు, మానవ హక్కుల ఉల్లంఘన. కొట్టి ఒకవేళ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది అనుకోండి, మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు పెడుతున్నారు కదా. అంటే కొట్టినందుకే పోలీస్ వాళ్ళ మీద నువ్వు కేసు పెడుతుంటే నువ్వు మనిషినే చంపుతున్నావు, నీకు కేసు పెట్టకుండా ఏం చేస్తారు? అంటే నువ్వు వేరే వ్యక్తులు బతకద్దా, వేరే మహిళలు బతకద్దా? నువ్వు ఇలాంటి నిర్ణయం తప్పుడు నిర్ణయాల వల్ల సామాన్య స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలైన సిసలైన స్త్రీలు ఎవరైతే చాలా భర్తతో ఇబ్బంది పడుతున్నారో దే ఆర్ అనేబుల్ టు కమ్, బయటకు రాలేకపోతున్నారు. వీళ్ళు బహిర్గతంగా వచ్చి వాళ్ళని చంపి పెద్ద వీర వనితల్లాగా వీళ్ళు సృష్టించుకుంటున్నారు. అసలైన వాళ్ళు పాపం బయటికి రాకుండా దెబ్బలు తిని
చాలా ఘోరమైన మీరు కొన్ని కేసెస్లో నేను చూపిస్తాను మీకు ఎప్పుడన్నా అన్ని దెబ్బలు కొట్టేసి అసలు లవ్ మ్యారేజ్లలో కానీ భర్త దెబ్బలు కొడితే మొత్తం కమిలిపోయిన చేతులతోని అంటే అంటే క్రిమినల్ కేసెస్ పెట్టడానికి కూడా వణికిపోతున్నారు ఆడవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నని మనము అయ్యో రక్షిద్దామని అంటే ఇలాంటి కేసు చూసిన తర్వాత ఈ ఆడవాళ్ళు అంతా ఇంతే. అవును, మంచి మంచి ఫ్యామిలీస్ మంచి ఫ్యామిలీస్ ప్రేమతో పూర్వకంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా ఇలా ఇన్సిడెంట్స్ మీడియా ద్వారా అది ఒక భయంకరంగా సృష్టించి అసలే సినిమాలే ఈ మధ్యన భయంకరంగా వస్తున్నాయి. చంపడాలు చావడాలు ఒక్క ఆహ్లాదంగా లేవు కొన్ని పిక్చర్స్ మీరు చూసే. దాంట్లోకి వెళ్ళి చిన్నగా సగము అంటే మిది జ్ఞానంతో ఆలోచించే ఆ జ్ఞానంలో నీకు పరిపూర్ణత రాదు. భార్య ఎప్పుడు కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావు, భార్య ఎప్పుడు కూడా భార్య స్థానంలో పిల్లలు సంసారం జీవితము ఎలా గడపాలో అన్న ఆలోచనలతోనే ఉండాలి. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు అనుకోండి అది గమనించి వాళ్ళ నుంచి బయటపడి తన జీవితాన్ని నడుపుకోవడానికి ముందుకెళ్ళాలి. అప్పుడే అది సరైన మార్గం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈమెయితే ఏదైతే తప్పు చేసిందో ఈ అమ్మాయి ఇల్లీగల్గా ఇంటిమసీ పెట్టుకున్నదా లేదా అన్నది అది ప్రూవ్ అవుతుంది. అది కోర్టులో చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేసినందుకు ఆమెకు డెఫినెట్గా శిక్ష పడుతుంది. అది మాత్రం అది వదిలేదు ఏమున్నదండి. విశాఖ జిల్లాలో జరిగిన ఇంకొక ఘటన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సుభాషిణి గారు. ఎందుకు అంటే ఆ విశాఖ జిల్లాలో ఒక సరిత అనే ఆమె వేరే వ్యక్తితో ఇలాగే తెరచాటు భాగవతం మొదలుపెట్టింది. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం, పిల్లల స్కూల్కి వెళ్ళడం, ఈ ప్రియుడు ఇంటికి రావడం. ఇది పక్కింటి ఆవిడ కొద్ది రోజులుగా చూస్తుంది. ఎక్కడ పక్కింటి ఆవిడ దీపిక అనే ఆవిడ వచ్చి తన భర్తకు చెప్తుందో అని ఆమెను చంపే ప్రయత్నం చేశారు. లక్కీగా ఈ సరిత అనే ఆమె భర్త ఆఫీస్ నుంచి వచ్చి అయ్యో ఏదో జరుగుతుందని తన భార్య ఇంకో వ్యక్తితో కలిసి చేస్తున్న వ్యవహారాన్ని చూసి పోలీసులకు అప్పగించాడు. ఇప్పుడు దీపికని అన్యం పుణ్యం తెలియదు పక్కింటి ఆమె వీళ్ళ వ్యవహారాలకి వీళ్ళ సుఖాలకి బలైపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? ఏం లేదండి, సింపుల్గా నీకు నచ్చలేదు భర్త తరఫున ఉన్న వాళ్ళు కూడా నీకు నచ్చలేదు, యు గో అవే. సింపుల్గా డైవర్స్ ఇచ్చి నీ డబ్బుల కోసమే చూసుకుంటూ డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి అనుకుంటే కొంతమంది డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. డబ్బులు ఇవ్వట్లేదు నీ బిహేవియర్ యాటిట్యూడ్. ఎప్పుడైనా అడల్టరీలో ఉన్న అమ్మాయి ఎప్పుడైనా కేసు వేసుకుంటుంది మెయింటెనెన్స్ కంటే ఇవ్వరండి. అడల్టరీలో డబ్బులు రావు, మెయింటెనెన్స్ కూడా రాదు. ఎందుకంటే అది ప్రూవ్ అయితే ఆ మెయింటెనెన్స్ అన్నది వీగిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎవరికైనా ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు దే షుడ్ గో మ్యూచువల్ కన్సెంట్ వేసుకొని వెళ్ళిపోయి లేదంటే డైరెక్ట్ కోర్టులో వేసుకొని మీరు తేల్చుకొని అంటే బహిర్గతంగా నేను చెయ్యలేదు అని ఈమె అనుకుంటే ఈమెకు ఆ మనసు సాక్షిగా ఆమె ఉన్నట్టయితే డెఫినెట్గా ఆమె కోర్టులో కొట్లాడుకొని అది చేసుకోండి. లెట్ హిమ్ ప్రూవ్, హస్బెండ్ ప్రూవ్ చేసుకొని. అప్పటి వరకు అయితే తల్లిదండ్రులు నచ్చలేదు, అత్తమామలు నచ్చలేదు, భర్త నచ్చలేదు, యు గో అవే. ఇలాంటి సంఘటనలకు తావియద్దండి. చంపడము అంటే ఇప్పుడు మూడో వ్యక్తి చూస్తున్నాడు అని అంటే మూడో వ్యక్తిని చూడకుండా నువ్వు ఎక్కడ ఆపుతావు? నువ్వు ఉన్నది సమాజంలో కదా, 4 గోడల మధ్యన ఒక అపార్ట్మెంట్లో ఉంటావు, ఇండివిజువల్ హౌస్ ఉంటావు. నీ ఇంటికి ఎవరు వస్తున్నారు ఏమంటారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది నువ్వు తెలియకుండా ఏం దాచిపెట్టలేవు. ఇన్ కేసు తెలిసినా కానీ నువ్వు వాళ్ళని అటాక్ చేస్తానంటే ఎట్లా? అంటే యు ఆర్ కిల్లింగ్ ద ఎవిడెన్స్. ఒక చట్టపరంగా ఒక ఎవిడెన్స్ని నువ్వు కిల్ చేయడం అంటే చట్టాన్ని ఉల్లంఘించినట్టే, దానికి కూడా శిక్ష పడుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసే పనులు దారుణాలు చట్టానికి తెలియదు, పోలీసు వాళ్ళు చూడట్లేదు కాబట్టి నేను పరిగెత్తచ్చు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు మీకు సినిమాలు చూపించినట్టు పోలీసు వాళ్ళు చూసినట్టు ఎక్కడ కనపడదు కదా. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేను పుట్టినప్పుడు పోలీసు వాళ్ళు రాలేదు, నేను పెరుగుతున్న కొద్ది పోలీసు వాళ్ళు రాలేదు, నేను పండుగలు చేసుకునేటప్పుడు పోలీసు వాళ్ళు రాలేదు, కోర్టు రాలేదు, నేను పెద్ద ఫంక్షన్లో పెళ్లి చేసుకునే టైం కూడా పోలీసు వాళ్ళు కానీ కోర్టుకు కానీ వ్యవహారం అన్నది తెలియదు. సడన్గా నాకు ఈ పోలీసు వాళ్ళు అందరు ఎంట్రీ అవుతారు, కోర్టు ఎంట్రీ అవుతుందంటే నేను అనేది అదే, నువ్వు కడుపులో ఉన్నప్పటి నుంచే ఈ చట్టానికి లోబడి బ్రతుకుతున్నావు, లోబడి బ్రతకాలి. ఇదే మన చట్టము, ఇంతకంటే మించిన చట్టం లేదు. బ్రహ్మాస్త్రాలు కూడా మన చట్టంలోనే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం కొత్త చట్టాలు ఏర్పాటు చేయండి, మహిళలను రక్షిస్తాము, పురుషులను రక్షిస్తాము, కొత్త చట్టాలు తెమ్మంటారు, అవసరం లేదండి. చాలా చట్టాలు ఇందులో బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రొటెక్షన్ చేసుకోవాలి.
ఎవరు బాధితులైతే వాళ్ళు రక్షణార్థనకయ్యే ఇవి చట్టాలు ఉన్నాయి. ఎవరైతే వాళ్ళు చట్టాన్ని వాళ్ళ దిక్కు తిప్పుకోవడానికి తప్పుగా వ్యవహరిస్తున్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. సుభాష్ని గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వరంగల్ జిల్లాలో జరిగిన డాక్టర్ సుమంత్ రెడ్డి ఇన్సిడెంట్, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఉషా ఇన్సిడెంట్, విశాఖ జిల్లాలో జరిగిన ఈ సరిత ఇన్సిడెంట్, ఇవన్నీ కూడా వారం రోజుల వ్యవధిలోనే జరిగాయి. మహిళలేంద్ర బాబు ఇలా తెగబడుతున్నారని సాటి మహిళలే అసలు ఏం మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అలాగే మీర్పేట మర్డర్ కూడా తెలిసిందే కదా. అసలు గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యని ఎంత దారుణంగా చంపేశాడు. ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు ఆమె ఎవరితోనో క్లోజ్ ఒక అనుమానం, మళ్ళీ ఆయనకి ఇంకెవరితోనో ఫైర్ కారణంగా భార్యని చంపేసి ముక్కలు చేసి ఆధారాలు దొరకకుండా మరి ఇంత ఒక వ్యక్తిని చంపి వాళ్ళకి జీవితం లేకుండా చేసే వ్యక్తులు అసలు బతికుండగానే సంసారాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన ఎందుకు చేయట్లేదు? క్రూరత్వం అన్నది అది పోషించేస్తున్నారు. క్రూరత్వం అన్నది తగ్గిపోవాలి. మనుషుల్లో క్రూరత్వం రాకుండా ఉండడానికి యోగా ఇవన్నీ మెడిటేషన్ ఇవన్నీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీరు ప్రైమ్ మినిస్టర్ నుంచి కింది స్థాయి వరకు ప్రచారం జరుగుతుంది, గ్లోబల్లో ప్రచారం జరుగుతుంది. క్రూరత్వం అనేది ప్రతి మనిషిలో ఉంటుందండి. కానీ ఆ క్రూరత్వం అన్నది మనిషి బాగుపడడానికి ఉపయోగించుకోవాలి, కానీ అవతల వ్యక్తి మనిషిని నాశనం చేయడానికి, మర్డర్ చేయడానికి అది పనికిరాకూడదు. అది ఏమన్నా మన లైఫ్ని మనం బాగు చేసుకోవాలి, అభివృద్ధి వైపు వెళ్ళాలి, ఈ దేశం కోసం నా ప్రాణాలు అర్పించాలి, అది కాన్సెప్ట్ ఉండాలి. నన్ను నేను రక్షించుకున్నా అంటే దేశాన్ని రక్షించుకున్నట్టే కదా. నన్ను నేను పరిసరాల నుంచి క్రూయల్గా, ఇంటెన్షనల్గా క్రిమినల్ యాక్ట్ మీద నా ఆలోచన రావద్దు. నేను మనిషిని, నేను మానవత్వంతో బ్రతకాలి, మానవ విలువలతో బ్రతకాలి, సమాజ నిర్మాణం కోసం బతకాలి, దేశం కోసం బతకాలి. నా ఉన్నతి ఎక్కడ ఉంటుందో నా దేశం అక్కడ ఉంటుంది. ఆ భవిష్యత్తు నిర్మాణం అన్నది ప్రతి వ్యక్తిలో ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించద్దు. చట్టమైన రాజ్యాంగమైన నువ్వు బ్రతకమ్మని 21 ఆర్టికల్ చెప్తున్నది. స్వేచ్ఛగా బతుకు, మంచిగా మాట్లాడు, ఫ్రీడమ్ టు స్పీచ్. అట్లానే అందరి మీద వినాశనం చేయడానికి కాదు. వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ లా. సుభాష్ని గారు, నైతికంగా సమాజపరంగా చూసినప్పుడు ఈ వివాహేతర సంబంధాలు అనేవి ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఓ పెద్దలు దగ్గరుండి, లేదంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి లవ్ మ్యారేజ్ అయినా చేసుకుని ఉండొచ్చు, పెద్దలు కలిసి చేసిన అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కావచ్చు. వాళ్ళు కలకాలం కలిసి ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అంటే వాళ్ళ ద్వారా ఓ ఇద్దరు పిల్లలో ఇంకొక తరమో డెవలప్ అవ్వాలి, ఇటు వెనక ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాలి, ఒక అద్భుతమైన సమాజ నిర్మాణం జరగాలి అనేది మన పెళ్లి వెనక ఉన్న ఒక పరమార్థం. సరే, వాటన్నిటిని హార్మోన్స్ బ్యాలెన్స్ కావచ్చు, లేదంటే ఎదుటి వ్యక్తులను చూసి కలిగిన వ్యామోహం కావచ్చు, వాటన్నిటి వల్ల ఈ వివాహేతర సంబంధాల వైపు వెళ్తున్నారు. లీగల్ గా వివాహేతర సంబంధాలు తప్ప ఒప్ప? తప్పేనండి, తప్పే. అది నువ్వు చీటింగ్ కేసు కింద పెట్టచ్చు, ఇంకా వేరే కేసెస్ కూడా నువ్వు టేకప్ చేసుకోవచ్చు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి అనేక విధాలుగా చట్టాన్ని నువ్వు ఆశ్రయించవచ్చు, కానీ చట్టాన్ని ఉల్లంఘించి మనిషిని చంపకూడదు. అదే ధర్మం. చాలా క్లియర్గా చెప్పేశారు ఈరోజు అడ్వకేట్ గారే. ఎందుకు అంటే వివాహేతర సంబంధం కూడా న్యాయపరంగా, కోర్టుల పరంగా, న్యాయమూర్తుల పరంగా ఏ విధంగా చూసినా కానీ తప్పే. ఎందుకంటే నిన్ను నమ్మి ఒక రిలేషన్లోకి వచ్చిన వ్యక్తిని నువ్వు మోసం చేస్తున్నట్టే. చీటింగ్ కేసు పెట్టే అవకాశం ఉంది. అలాగే మీ సుఖం కోసమని అన్యం పుణ్యం తెలియని మీ జీవిత పార్ట్నర్ని కావచ్చు, లేదంటే మీ కడుపున పుట్టిన పిల్లల్ని, లేదంటే చూసారనే ఒక చిన్న కారణంతో పక్కింటి వాళ్ళని వీళ్ళని చంపాలని చూడడం మాత్రం అసలు ఎవ్వరూ ఆమోదించేదే కాదు. వివాహేతర సంబంధాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ని గారు. థ్యాంక్ యూ.